నీక సాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము సాధ్యమే నీకు. నీక సాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము సాధ్యమే నీకు. ప్రభువా, ప్రభువా, సమస్తము సాధ్యం. ప్రభువా, ప్రభువా, సమస్తము సాధ్యం. ప్రభువా, ప్రభువా, సమస్తము సాధ్యం. ప్రభువా, ప్రభువా, సమస్తము సాధ్యం. నీక సాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము సాధ్యమే నీకు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము సాధ్యమే నీకు. వ్యాధుల నుండి స్వస్థపరచుట సాధ్యం. బలహీనులను బలమిచ్చుట సాధ్యం. సాధ్యం. వ్యాధుల నుండి స్వస్థపరచుట సాధ్యం. సాధ్యం. బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం. వ్యాధుల నుండి స్వస్థపరచుట సాధ్యం. సాధ్యం. బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం. సాధ్యం. వ్యాధుల నుండి స్వస్థపరచుట సాధ్యం. సాధ్యం. బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం. సాధ్యం. నీకు సాటి అయిన దేవుడు లేనే లేడు యేసయ్యా. నీకు సాటి అయిన దేవుడు జగమున లేనే లేడయ్యా. నీకు సాటి అయిన దేవుడు లేనే లేడు యేసయ్యా. నీకు సాటి అయిన దేవుడు జగమున లేనే లేడయ్యా. బలవంతుడా, మహోన్నతుడా, స్తోత్రార్హుడా నా యేసయ్యా. బలవంతుడా, మహోన్నతుడా, స్తోత్రార్హుడా నా యేసయ్యా. బలవంతుడా, మహోన్నతుడా, స్తోత్రార్హుడా నా యేసయ్యా. బలవంతుడా, అందరూ మహోన్నతుడా, స్తోత్రార్హుడా నా యేసయ్యా. నీకు సాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యమే నీకు. నీకు అసాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యమే నీకు. ప్రభువా, ప్రభువా, సమస్తము సాధ్యం. ప్రభువా, ప్రభువా, సమస్తము సాధ్యం. ప్రభువా, ప్రభువా, సమస్తము సాధ్యం. ప్రభువా, ప్రభువా, సమస్తము సాధ్యం. నీకు అసాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యమే నీకు. నీకు అసాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యమే నీకు. నీకు అసాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యమే నీకు. పాపము నుండి విడిపించుట సాధ్యం. సాధ్యం. శాపము నుండి విముక్తునిచ్చుట సాధ్యం. సాధ్యం. పాపము నుండి విడిపించుట సాధ్యం. సాధ్యం. రోగము నుండి విడిపించుట సాధ్యం. సాధ్యం. పాపము నుండి విడిపించుట సాధ్యం. సాధ్యం. శాపము నుండి విముక్తినిచ్చుట సాధ్యం. సాధ్యం. పాపము నుండి విడిపించుట సాధ్యం. సాధ్యం. శాపము నుండి విముక్తినిచ్చుట సాధ్యం. సాధ్యం. పాపము నుండి విడిపించుట సాధ్యం. సాధ్యం. శాపము నుండి విముక్తినిచ్చుట సాధ్యం. సాధ్యం. నీలా ప్రేమించే దేవుడు లేనే లేడు యేసయ్యా. నీలా ప్రేమించే దేవుడు జగమున లేనే లేడయ్యా. నీలా ప్రేమించే దేవుడు ఇలలో లేనే
లేడయ్యా, నీలా ప్రేమించే దేవుడు జగమున లేడయ్యా. బలవంతుడా, మహోన్నతుడా, స్తోత్రార్హుడా నా యేసయ్యా. అందరూ బలవంతుడా, మన దేవుడు బలవంతుడు, ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు, శూర కార్యాలు చేసే మహా ఉన్నతుడైనటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. అందరూ నాతో పాటు కలిసి బలవంతుడా, మహోన్నతుడా, స్తోత్రార్హుడా నా యేసయ్యా. బలవంతుడా, మహోన్నతుడా, స్తోత్రార్హుడా నా యేసయ్యా. బలవంతుడా, మహోన్నతుడా, స్తోత్రార్హుడా నా యేసయ్యా. నీకు సాధ్యమైనది లేనే లేదు, సమస్తము సాధ్యమే నీకు. నీకు సాధ్యమైనది లేనే లేదు, సమస్తము సాధ్యమే నీకు. ప్రభువా, ప్రభువా, సమస్తము సాధ్యం. ప్రభువా, ప్రభువా, సమస్తము సాధ్యం. అందరూ ప్రభువా, ప్రభువా, సమస్తము సాధ్యం. ప్రభువా, ప్రభువా, సమస్తము సాధ్యం. నీకు అసాధ్యమైనది లేనే లేదు, సమస్తము సాధ్యమే నీకు. నీకు అసాధ్యమైనది లేనే లేదు, సమస్తము సాధ్యమే నీకు. నీకు అసాధ్యమైనది లేనే లేదు, సమస్తము సాధ్యమే నీకు. దుష్ట శక్తులను కాల్చివేయుట సాధ్యం, సాధ్యం. నీతి రాజ్యమును స్థాపించుట సాధ్యం, సాధ్యం. దుష్ట శక్తులను కాల్చివేయుట సాధ్యం, సాధ్యం. నీతి రాజ్యములను స్థాపించుట సాధ్యం, సాధ్యం. నీలా గొప్ప కార్యాలు చేసే దేవుడు జగమున లేడయ్యా, నీలా గొప్ప కార్యాలు చేసే దేవుడు ఇలలో లేడయ్యా, నీలా గొప్ప కార్యాలు చేసే దేవుడు ఇలలో లేడయ్యా, నీలా గొప్ప కార్యాలు చేసే దేవుడు జగమున లేడయ్యా. బలవంతుడా, మహోన్నతుడా, స్తోత్రార్హుడా నా యేసయ్యా. 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 అందరూ బలవంతుడా, మహోన్నతుడా, స్తోత్రార్హుడా నా యేసయ్యా. నీకు అసాధ్యమైనది లేనే లేదు, సమస్తము సాధ్యమే నీకు. నీకు అసాధ్యమైనది లేనే లేదు, సమస్తము సాధ్యమే నీకు. ప్రభువా, ప్రభువా, సమస్తము సాధ్యం. ప్రభువా, ప్రభువా, సమస్తము సాధ్యం. ప్రభువా, ప్రభువా, సమస్తము సాధ్యం. ప్రభువా, ప్రభువా, సమస్తము సాధ్యం. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే నీకు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే నీకు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే నీకు. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈరోజు నువ్వు అనారోగ్యంతో బాధపడుతున్నావా? బలహీనతతో బాధపడుతున్నావా? అయితే నాతో పాటు కలిసి ప్రభువుని స్తుతించు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యపరచగలిగిన సమర్థుడైనటువంటి దేవుడని ఆరాధన చేయి. నా దేవుడు నీకు స్వస్థత ఇవ్వబోతున్నాడు. నాతో పాటు కలిసి వ్యాధులను స్వస్థపరచుట సాధ్యం, బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం.
ఎందుకంటే నీకు సాటి అయిన దేవుడు ఎవరు లేనే లేరయ్యా. బలవంతుడా, మహోన్నతుడా, యేసయ్యా నీకు స్తోత్రాలని నాతో పాటు కలిసి అందరూ పాడుతూ ప్రభుని స్తుతిద్దామా? వ్యాధుల నుండి స్వస్థపరచుట సాధ్యం, సాధ్యం. బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం, సాధ్యం. వ్యాధుల నుండి స్వస్థపరచుట సాధ్యం, స్వాధ్యం. బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం, సాధ్యం. వ్యాధుల నుండి స్వస్థపరచుట సాధ్యం, సాధ్యం. బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం, సాధ్యం. వ్యాధుల నుండి స్వస్థపరచుట సాధ్యం, సాధ్యం. బలహీనులకు బలమునిచ్చుట సాధ్యం, సాధ్యం. నీకు సాటి అయిన దేవుడు జగమున లేనే లేడయ్యా. నీకు సాటి అయిన దేవుడు ఇలలో లేనే లేడయ్యా. నీకు సాటి అయిన దేవుడు లేనే లేడు యేసయ్యా. నీకు సాటి అయిన దేవుడు జగమున లేనే లేడయ్యా. బలవంతుడా, మహోన్నతుడా, స్తోత్రార్హుడా నా యేసయ్యా. బలవంతుడా, మహోన్నతుడా, స్తోత్రార్హుడా నా యేసయ్యా. బలవంతుడా, మహోన్నతుడా, స్తోత్రార్హుడా నా యేసయ్యా. నీకు సాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము సాధ్యమే నీకు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము సాధ్యమే నీకు. దుష్ట శక్తులను కాల్చివేయుట సాధ్యం. ఏ దుష్ట శక్తులతో నువ్వు ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్నావో, ఏ దుష్ట శక్తులు నేను ఇబ్బంది పెడుతూ ఉన్నాయో, యేసు నామములో వాటిని నా దేవుడు చితక త్రొక్కబోతున్నాడు. ప్రతి విధమైనటువంటి అపవాది తంత్రములలో ఆయన కాల్చివేసి వాటి తంత్రములను ఆయన తెంచివేయబోతున్నాడు. అందరూ పాడుదాం. దుష్ట శక్తులను కాల్చివేయట నా దేవునికి సాధ్యం. దుష్టశక్తులను కాల్చివేసి మనందరినీ తన నీతి రాజ్యములో స్థాపించడమే ఆయన యొక్క ఉద్దేశం. ఆయనది చేయగలడు. అందరూ నాతో పాటు దుష్ట శక్తులను కాల్చివేయుట సాధ్యం, సాధ్యం. నీతి రాజ్యమును స్థాపించుట సాధ్యం, సాధ్యం. దుష్ట శక్తులను కాల్చివేయుట సాధ్యం, సాధ్యం. నీతి రాజ్యమును స్థాపించుట సాధ్యం, సాధ్యం. దుష్ట శక్తులను కాల్చివేయుట సాధ్యం, సాధ్యం. నీతి రాజ్యమును స్థాపించుట సాధ్యం, సాధ్యం. నీలా గొప్ప కార్యాలు చేసే దేవుడు ఇలలో లేడయ్యా. నీలా గొప్ప కార్యాలు చేసే దేవుడు జగమున లేడయ్యా. నీలా గొప్ప కార్యాలు చేసే దేవుడు లేనే లేడయ్యా. నీలా గొప్ప కార్యాలు చేసే దేవుడు జగమున లేడయ్యా. బలవంతుడా, మహోన్నతుడా, స్తోత్రార్హుడా నా యేసయ్యా. బలవంతుడా, మహోన్నతుడా, స్తోత్రార్హుడా నా యేసయ్యా. బలవంతుడా, మహోన్నతుడా, స్తోత్రార్హుడా నా యేసయ్యా. నీకు అసాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యమే నీకు. నీకు అసాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యమే నీకు. ప్రభువా, ప్రభువా, సమస్తము సాధ్యం. ప్రభువా, ప్రభువా, సమస్తము సాధ్యం. ప్రభువా, ప్రభువా, సమస్తము సాధ్యం. ప్రభువా, ప్రభువా, సమస్తము సాధ్యం. నీకు అసాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యమే నీకు. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము సాధ్యమే నీకు. ప్రభువా, ప్రభువా, సమస్తము సాధ్యం. ప్రభువా, ప్రభువా, సమస్తము సాధ్యం. ప్రభువా, ప్రభువా, సమస్తము సాధ్యం. ప్రభువా, ప్రభువా, సమస్తము సాధ్యం. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు.
నిజమే దేవా. నీకు అసాధ్యమైనదంటూ ఏమైనా ఉన్నదా? ఏదైనా చేయగలిగిన సమర్థుడు కదయ్యా నువ్వు. నా జీవితంలో కూడా కార్యం చేయవా? నా జీవితంలో కూడా అసాధ్యమైనవి ఎన్నో ఉన్నాయి. ఒకటి కాదు దేవా. ఎన్నో కార్యాలు అసాధ్యమే. అయ్యా! అద్భుతం జరగాలంటే లోక ప్రకారంగా అది అసాధ్యమే. కానీ నువ్వు సమస్తము చేయగలిగిన దేవుడు కదా! నువ్వు ఏదైనా చేయగలిగిన దేవుడు కదా! నువ్వు మహత్కార్యాలు చేసే దేవుడు కదా! నన్నొక్కసారి దృష్టిలో పెట్టుకోవా? నా ఎడల ఒక్కసారి దృష్టుంచవా? ప్రభువా! నాకు నువ్వు తప్ప వేరొక ఆధారం లేదయ్యా. నువ్వు కార్యం చేస్తే తప్ప ఎవరేం చేయగలరు ప్రభువా? నువ్వు కార్యం చేస్తే తప్ప ఎవరైనా ఇంకేమన్నా చేయగలరా ప్రభువా? నువ్వు నా జీవితంలో ఇన్వాల్వ్ అవ్వాలయ్యా. నువ్వు నా జీవితంలో కార్యం జరిగించాలయ్యా. నీ కార్యం కొరకు ఎదురు చూస్తున్నానయ్యా. నా ఆశ నీవేనయ్యా. నా నిరీక్షణ నీవేనయ్యా. నీ కొరకే నేను ఆశతో కనిపెడుతున్నాను ప్రభువా. ఎప్పటికైనా నా జీవితంలో కార్యం చేస్తావని నీ వైపే చూస్తున్నాను దేవా. నువ్వు నా జీవితంలోకి రావాలయ్యా. నువ్వు నా జీవితంలో కార్యం చేయకపోతే నన్నెవరు పట్టించుకుంటారయ్యా? నువ్వు నా జీవితంలో కార్యం చేయకపోతే నా జీవితంలో ఎవరు కార్యం చేస్తారయ్యా? నీ మీదే ఆనుకున్నానయ్యా. నువ్వు తప్ప నాకు వేరొక ఆధారం లేదయ్యా. వేరొక దిక్కు లేదయ్యా. మేలైనా, కీడైనా నీకోసమే ఉంటాను. నీలోనే ఉంటాను. నీతోనే ఉంటాను. నాకు నువ్వే కావాలి దేవా. నాకు నువ్వే కావాలి ప్రభువా. నీలో ఉండాలని ఆశపడుతున్నానయ్యా. నా జీవితంలో కార్యం చేయవా? నా జీవితంలో సహాయం చేయవా? నా జీవితంలో అద్భుతం చేయవా అని అందరూ ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, దయగలిగినటువంటి రాజాని ఘనమైనటువంటి నామాన్ని బట్టి స్తోత్రాలు. అయ్యా, మా జీవితంలో నువ్వు కార్యాలు చేయాలయ్యా. అయ్యా, నీవు కార్యాలు చేస్తే తప్ప మాకు ఇంకొక ఆధారం లేరయ్యా. నీవు మా జీవితంలో అద్భుతం చేయమని. అయ్యా, ప్రతి ఒక్కరి జీవితంలో అసాధ్యమైన కార్యాలు ఎన్నో ఉన్నాయి. అసాధ్యాలను సాధ్యపరచండి. ఇక జరగవు అనుకున్నటువంటివి కూడా మీ నామములో మీరు జరిగించండి అయ్యా. మాకు మీరు తప్ప వేరొక ఆధారం లేదయ్యా. అయ్యా, మీరే మా జీవితంలో జరగవనుకున్నటువంటి కార్యాలు కూడా మీరు జరిగించి నీ నామానికి మహిమకరంగా మీరు మమ్మల్ని నిలబెట్టండి ప్రభువా. మాకు మీరొక ఆధారం ప్రభువా. తండ్రి, మీరే మా ఆధారం ప్రభువా. మీరే మా దిక్కు ప్రభువా. అయ్యా, నువ్వు కాదంటే మాకెవ్వరు లేరు యేసయ్యా. నువ్వే మా జీవితంలో కార్యం చేసి నీకు అసాధ్యమైనది ఏదైనా ఉందా ప్రభువా? అయ్యా, నువ్వు చేస్తే కదయ్యా. నువ్వు మా జీవితంలో కార్యం చేయండి ప్రభువా. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు మీరు చేయండి అయ్యా. సూచక కార్యాలు మీరు చేయండి అయ్యా. మహత్ కార్యాలు మీరు చేయండి అయ్యా. అయ్యా, అద్భుత కార్యాలు చేయండి అయ్యా. అసాధ్యమైనవి ఎన్నో ఉన్నాయి. వాటిని మీరు సాధ్యపరిచే దేవుడయ్యా. నీవు సమర్థుడువయ్యా. నీకు అయ్యా సమస్తము చేయగలిగినటువంటి దేవుడువయ్యా. మీరే గొప్ప కార్యాలు చేసి సహాయం చేయమని యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మేన్ మేన్. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. వందనాలు. ఇర్మియా గ్రంథ పరిచయాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం, యెషయా గ్రంథము తర్వాత మనకు కనిపించేటువంటి ముఖ్యమైన పుస్తకాలలో ఇర్మియా గ్రంథం కూడా ఒకటి. ఇర్మియా గ్రంథం దాదాపుగా 52 అధ్యాయాలతో కలిపి ఉంటుంది. ఈ ఇర్మియా గ్రంథాన్ని ఇర్మియా భక్తుడు మరొక భక్తుడైన బారూకు అనేటువంటి వ్యక్తితో కలిసి ఇర్మియా గ్రంథాన్ని ఆయన వ్రాయించాడు. బారూకు అనేటువంటి ఆయన ఇర్మియా కాలములో జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా తాను ఒక గ్రంథముగా ఇర్మియా గ్రంథాన్ని వ్రాసారనమాట. అందుకని ఇర్మియా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు కొన్ని సందర్భాలన్నీ కలిపి రాస్తాడనమాట. యేసుక్రీస్తు ప్రభువారి కాలములో ఉపమానాలన్నీ కలిపినట్లు ఇర్మియా కాలంలో కూడా జరిగినవన్నీ అక్కడ జరిగినాయి, అక్కడ జరిగినాయి, ఇక్కడ జరిగినాయి అన్నీ కలిపి దాదాపుగా ఈ 52 అధ్యాయాల్లో భక్తుడు వ్రాసుంటాడనమాట. ఇర్మియా ప్రవక్త
యేసుక్రీస్తు జన్మించక మునుపు అంటే క్రీస్తు పూర్వం ఏటవ 7వ శతాబ్దములో ఆయన మంచి ప్రవక్తగా జీవిస్తున్నటువంటి వ్యక్తి. దేశంలో నానాటికి విగ్రహారాధన పాపం ఎక్కువైపోయి, ఆ విగ్రహారాధన పాపం వాళ్ళకి నాశనం తీసుకొచ్చినప్పుడు ఇర్మియా ఎక్కువ కాలం వారికి ప్రవచనాలు చెప్పాడు. ఇదిగో మీరిలా ఉండకూడదు, మీరిలా బ్రతకూడదు అని ఆయన వారి కాలములో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఇర్మియా కాలంలో అవన్నీ కూడా ప్రవచనాల ప్రకారంగా ఆయన ఉదాహరణతో చెప్తాడు. ముఖ్యంగా బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము పైకి, యెరూషలేము దేవాలయంకి దాడి చేసినప్పుడు యూదా రాజును అతని ప్రజలను బబులోనుకు బందీగా పట్టుకొని పోయినప్పుడు యూదా ప్రజలు చెర నుండి తిరిగి వచ్చి దేశాన్ని పునరుద్ధరించాలని ఆయన వస్తాడు, ఇలా మిమ్మల్ని తీసుకెళ్తాడు, ఇలా జరుగుద్ది అని ముందుగానే ఇర్మియా ప్రవచించాడు. ఇంకా ఇర్మియా గ్రంథాన్ని క్లుప్తంగా చూడాలంటే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం అంతా కూడా దేవుడు ఇర్మియాని ప్రవక్తగా ఏర్పరచుకోవడం గురించి రాయబడి ఉంటుంది. అతి చిన్న వయస్సులో దేవుడు ఇర్మియాకు ప్రవక్తగా గొప్ప అభిషేకాన్ని దేవుడు ఇచ్చాడు. అతి చిన్న వయసులోనే ప్రవక్త అయ్యాడు ఇర్మియా ప్రవక్త. ఇక 2వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం వరకు యోషియా, యెహోయాకీము, సిద్కియా రాజుల పాలనలో ఇర్మియా ప్రవచనాలు గురించి రాయబడి ఉంటాయి. యోషియా, యెహోయాకీము, యెహోయాకీను, సిద్కియా ఈ రాజుల పాలనలో ఇర్మియా ప్రవచనాలు చెప్పినవి ఉంటాయి. ఇర్మియా ఒక యూదా రాజులే కాదు, ఇజ్రాయేలీయులకి, యూదులకి కలిపి ఈయన ప్రవచనాలు చెప్పినట్లు కనిపిస్తుంటాయి. ఇక 26 నుండి 45 వరకు ఇర్మియా జీవితంలో జరిగిన సంఘటనలు రాయబడి ఉంటాయి. 46 నుండి 51 వరకు దేశాల గురించి ప్రవచనాలు ఉంటాయి. ఇక 52వ అధ్యాయంలో యెరూషలేము ఎలా పతనమవుతుందో ఇర్మియా చెప్తాడు. ఎక్కువగా దేవుడు ఇర్మియాకు ఉదాహరణలుగా దేవుడు కొన్ని చూపిస్తూ ఉంటాడు. తన ప్రేమను దేవుడు ఇర్మియాకి పరిచయం చేస్తుంటే ఇర్మియా కూడా అక్కడికెళ్ళడం, వాళ్ళకి అర్థమయ్యేటట్టు ప్రవచనం చెప్పడం. ఈ యెషయా గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో ప్రాముఖ్యంగా ఏంటంటే ప్రవచనాలు చెప్తారనమాట. అక్కడున్న ప్రజలు విగ్రహారాధనలో బందీలుగా ఉన్నప్పుడు మీరు చేస్తుంది తప్పు, మీరిలా ఉన్నారు, మీరిలా ఉండకూడదు, ఇలా చేయటం వల్ల ఇది జరుగుతది అని వారికి అర్థమయ్యేటట్లు కొన్ని ప్రవచన రూపంగా చెప్తారనమాట. అందుకని ఇర్మియా గ్రంథం, యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు కాస్త తికమకగా అనిపిస్తుండొచ్చు. మనం కాస్త ఆ సందర్భం అర్థం చేసుకుంటే, ఓహో! ఈ సందర్భంలో ఇలాగున మాట్లాడారా? ఈ సందర్భంలో ఇలా మాట్లాడాల్సొచ్చిందా? ఓకే. అని మనం అర్థం చేసుకుంటూ చదవాలన్నమాట. యెషయా గాని, ఇర్మియా గాని. ఇది ప్రారంభంలో మీకు జస్ట్ ఒక్క లైను ఇంట్రొడ్యూస్ మాత్రమే చేస్తున్నాను. ఇర్మియా గ్రంథం గాని, పుస్తకాల గురించి. రాబోయే రోజుల్లో ఇంకా క్లుప్తంగా ఒక పుస్తకాన్ని ఒక రోజంతా మనం ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడంటే మన వర్తమానం ధ్యానించాలని ఒక్కొక్క లైన్ మాత్రమే ధ్యానం చేస్తున్నాం. మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి వారంలో ఒకరోజు ఒక అరగంట లేదా ఒక ముప్పావు గంట ఒక పుస్తకం గురించే చెప్పాలని ఆశపడుతున్నాను ఇంకా క్లుప్తంగా. బైబిల్ మీరెంత నేర్చుకుంటే మీకంత ఆశీర్వాదం. మీరంత బైబిల్‌ని ఇంకా లోతైన విషయాలు మీరు తెలుసుకొని ఆత్మీయంగా బలపడటానికి ఉపయోగపడుతుంది. సరే. ఇక మనం వర్తమానంలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ప్రశ్న, బైబిల్ ప్రశ్న మిమ్మల్ని అడిగి వర్తమానంలోకెళ్ళిపోతాను. అందరూ హ్మ్. జాగ్రత్తగా ఆలోచించి సమాధానం చెప్పండి. మసులుతున్న కుండ అంటే మసులుతున్న బాణ, బాస అంటారే, మసులుతున్న కుండ. ఆ దర్శనం ఏ భక్తునికి కలిగింది? మసులుతున్న బాణ దర్శనంలో ఒక భక్తునికి కనిపిస్తుంది. ఆ భక్తుడెవరు? ఇర్మియాకే. ఇర్మియాకే. వెరీ గుడ్. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనంలో, రెండవ మరి యెహోవా నాకు ప్రత్యక్షమై నీకేం కనబడుచున్నదని సెలవేయగా, నేను మసులుతున్న బాణ నాకు కనబడుచున్నది, దాని ముఖము ఉత్తర దిక్కున తిరిగి ఉన్నదంటిని అంటాడు. మసులుతున్న బాణ దర్శనం ఎవరికి కలిగింది? ఇర్మియాకి. ఇర్మియాకు ఇర్మియా కలిగింది. వెరీ గుడ్. వెరీ గుడ్. ఇక మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. గత కొన్ని రోజులుగా దేవుని కొరకు ఎదురు చూడటం, నిరీక్షణ, ఈ విషయాలే మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. దేవుని కొరకు ఎదురు చూడాలి. దేవుని కొరకు ఎదురు చూచిన వారిని ఆయన సిగ్గుపరచడు. దేవుని కొరకు ఎదురు చూచిన వారిని
ఆయన అవమానపరచడని, ఆ ఎదురు చూచుటలో నిరీక్షణ గూర్చిన ఆత్మ సంబంధమైన నిరీక్షణ అనేటువంటి అంశాన్ని నిన్నటి రోజున మనం ధ్యానం చేసాం. కొన్ని మాటలకు మనం దేవుని వాగ్దానాల విషయంలో నిరీక్షణ కలిగి ఉండాలని ఓ చిన్న మాటని ఈ పూట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు నీ జీవితంలో దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలు నువ్వైనా మర్చిపోతావేమో కానీ దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. వాగ్దానం. దేవుడు తన వాక్కుని దానంగా మనకిచ్చినప్పుడు, ఆ వాగ్దానాన్ని మనం పొందినప్పుడు, ఆ దానం ఎప్పటికైనా మనకు సహాయపడుతుంది. దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. జస్ట్ మనకి గిఫ్ట్ ఇచ్చాడు. కీ ఆయన చేతిలో ఉంది. గిఫ్ట్ ఇచ్చిన వాడు తాళం ఇవ్వకుండా ఉంటాడా? తాళం ఖచ్చితంగా ఇస్తాడు. ఆ తాళాన్ని తెరుస్తాడు. ఆ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. దేవుడు మీ జీవితంలో చేసినటువంటి వాగ్దానాలను మిమ్ములను సిగ్గుపరచకుండా దేవుడు ఆ వాగ్దానాలు మీ జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. ఆమేన్. మీకెవరెవరికి ఏ జీవితంలో వాగ్దానం చేశాడు. ఈ 2025 ప్రారంభంలో దేవుడు వాగ్దానం చేశాడు. అక్టోబర్ నెల చివరిలోకొచ్చేసాం. ఇంకా వాగ్దానాలు నెరవేరలేదు. ఇంకా మా జీవితంలో దేవుడు చేసిన వాగ్దానం ఇంకా నెరవేరలేదని కొంతమంది అనుకుంటున్నారు. నా దేవుడు ఈ నెలలో ఆ వాగ్దానాన్ని నెరవేర్చును గాక. ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చి మిమ్ములను సాక్షులుగా నిలబెట్టును గాక. ఆమేన్. 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 ఒక మాటను మనం ధ్యానం చేసుకుందాం. మన దేవుడు ఎడల మన నిరీక్షణ కలిగి ఉంటే, ఆయన మన జీవితంలో ఎలాంటి అద్భుతాలు చేస్తాడో ఓ చిన్న వర్తమానాన్ని ఈ పూట మీతో పంచుకుంటాను. అందరూ బైబిల్ తెరవండి. యెషయా గ్రంథం 43 అధ్యాయం 19 వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథం 43 అధ్యాయం 19 వచనం. అందరూ జాగ్రత్తగా ఆలోచించు. ఇదిగో ఇదిగో నేను నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. హ్మ్. ఇప్పుడే అది మొలుచును. ఇప్పుడే అది మొలుచును. మీరు దానిని ఆలోచింపరా? మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను. ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఇదిగో, ఇదిగో సంగమా, దేవుడు అంటున్నాడు. నా రక్తము చేత కడగబడిన నా పిల్లలారా, నేనొక నూతన క్రియ చేస్తున్నాను. ఒక కొత్త క్రియ మీ జీవితంలో చేస్తున్నాను. ఇప్పుడే అది మొలుచును. ఇంతకు ముందు మొలిచింది కాదు. ఇక ముందు ఎప్పుడో జరుగుతుంది కాదు. ఈ వాక్యం వింటున్న వారారా, ఇప్పుడే అది మొలుచును. నాటి ప్రజలతో ప్రభు మాట్లాడిన మాట నేడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడే అది మొలుచును. బైబిల్లో కొన్ని సందర్భాల్లో దేవుడు ఆనాడు అలా చెప్పాడు అని రాసి ఉంటది. మీరు గమనిస్తే ఇప్పుడే అది మొలుచునని దేవుడు ఇజ్రాయేలీయులతో చెప్పాను. అలాంటి ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకే చెప్పాడు. కానీ ఇక్కడ ఏం రాయబడింది? ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఇప్పుడే అది మొలుచును. మొలుచును అంటే అది వాక్యం వారికే కాదు, మీకు కూడా, ఈ మాటలు వింటున్న వారికి కూడా వర్తిస్తుంది. ఇప్పుడే అది మొలుచును. దేవుడు ఒక నూతన క్రియ మన జీవితంలో చేయబోతున్నాడట. ఇప్పుడే అది మొక్క మొలిచినట్లుగా మలవబోతుందట. మీరు దానిని ఆలోచింపరా? ఏం ఆలోచిస్తున్నారు మనిషి? ఎప్పుడో జరగని కార్యాలు, ఎప్పుడో జరిగిన అవమానాలు, ఎక్కడో జరిగినటువంటి ఆ యొక్క బాధకరమైన పరిస్థితులు, ఎప్పుడో ఓడిపోయిన స్థితిగతులు, వాటిని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. వాటి మీదే దృష్టి పెట్టున్నావు. మీరు వాటిని కాదు ఇక ఆలోచించవలసినది. మీరు ఏం ఆలోచించాలో తెలుసా? నా దేవుడు నూతన క్రియ చేయబోతున్నాడు. ఇప్పుడే అది మొలవబోతుంది. అది మొలిచింది. అది మొలిచింది. అది పెరిగి అది ఫలాలు ఇచ్చేంత వరకు నేను నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉండాలి. ఎందుకంటే నా దేవుడు ఎలాంటి వాడు తెలుసా? అరణ్యములో త్రోవ కలుగ చేయువాడు, ఎడారిలో నదులు పారజేయువాడు. గుర్తుపెట్టుకోండి. అరణ్యములో త్రోవ, ఎడారిలో నది. ఈ రెండు మాటలు మీరు గుర్తుపెట్టుకుంటే ఈ వర్తమానం మనకు అర్థమవుతుంది. చెప్పండి ఒకసారి. అరణ్యములో త్రోవ, ఎడారిలో నది. ఒకసారి మీరు స్వరం ఎత్తి చెప్తారా? మొదటిది అరణ్యములో త్రోవ త్రోవ, రెండు ఎడారిలో నది ఎడారిలో నది. నది
ఉన్నది. ఈ మాట మనకి తెలియందేం కాదు. ఎన్నో సార్లు వాక్యాల్లో విన్నప్పుడు నా దేవుడు అరణ్యములో త్రోవ కలుగజేస్తాడు, ఎడారిలో నీరు ప్రవహింపజేస్తాడు అంటున్నాం. అరణ్య అనుభవం అంటే దిక్కు తోచని అనుభవం. అరణ్యములోకి ఒక మనిషి ఎళ్ళాడంటే ఎలా ఉంటదంటే పరిస్థితి, ఎటెళ్ళాలో అర్థం కాదు. మన రోడ్ల మీదైతే ఒక దారుంటది. ముందుకెళ్ళాలా? పక్కన తిరగాల? స్ట్రెయిట్‌గా వెళ్ళాలా? ఒక దారుంటది. అదే అరణ్యములో దిక్కు తోచదు. ఎటు పోవాలో అర్థం కాదు. ఇంకొకటేమిటంటే దిక్కు తోచట్లేదయ్యా బాబు అంటే దారి కానరావట్లేదంటే, ఓవైపు జంతు శబ్దాలు, ఓవైపు నక్క అరుస్తుంటది, ఒకవైపు పులులు అరుస్తుంటాయి, మృగాల శబ్దాలు. దారి కానరాక, దిక్కు తోచక, మృగ ఆ యొక్క శబ్దముల భయముతో అర్థం గాని స్థితిలో, ఏం తోచనటువంటి పరిస్థితిలో, ఎట్లా బయటపడాలో అర్థం కాక, చాలామంది అడవుల్లోకెళ్తే వారు బయట పడలేక హెలికాప్టర్లు పంపిస్తుంటారు. అరణ్యంలోకి ఒక మనిషి ఎళ్ళాడంటే బయటపడడం చాలా కష్టం. ఎందుకంటే దారి కానరాదు. అలాంటి పరిస్థితిలో నువ్వున్నా, దారి కానరాని అరణ్య అనుభవములో కూడా నీ దేవుడు త్రోవ కలుగ చేయబోతున్నాడు. ఎడారి అంటే కింద నీరుండదు. అంటే ఒక మాటలో చెప్పాలంటే పైన బాధ, కింద బాధ. పైనేమో నిలువు నీడ ఉండదు. కిందేమో నడుస్తున్నప్పుడు అంతా నడవడానికి ఇబ్బందుండదు. ఇబ్బందుంటది. ఒక మాటలో చెప్పాలంటే తాగటానికి నీరుండదు. నిలవటానికి నీడుండదు. అర్థం గాని పరిస్థితి. అరణ్య అనుభవం అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, దిక్కుతోచని స్థితి. ఎడారి అనుభవం అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మార్గము తెలియని, ఒక మాటలో చెప్పాలంటే ప్రశాంతత లేని జీవితానికి ఎడారి గుర్తు. ఎడారి ఎలా ఉంటది? ఎటు పోయినా నీకు ఇసుకే తప్ప నీకు నీడ కానరాదు. ఎటు పోయినా నీకు దాహం తీర్చుకోవడానికి నీరు కానరాదు. ఈరోజు నీ పరిస్థితి ఎట్లా ఉందంటే దిక్కు తోచని స్థితి, అరణ్య అనుభవం. ఎటు ఎళ్ళాలో ముందుకి ఎటు పోవాలో అర్థం గాని పరిస్థితి. ఇటెళ్తే బావుంటది అనుకునేసరికి అటు కంటే ఇంకో వైపుకి వెళ్తే బావుండనిపిస్తుంది. సరే అటెళ్దామా అనుకుంటే అటు కంటే ఇంకో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటది. ఎటు వెళ్ళాలో అర్థం గాని స్థితి. ఏం చేయాలో అర్థం గాని స్థితి. ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం గాని స్థితిలో నువ్వున్నావు. ఈ నిర్ణయం తీసుకుంటే బావుంటదేమో అనుకునే లోపే ఆ నిర్ణయం బాగోదు, ఇంకో నిర్ణయం. సరే ఏదో ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళిపోదాం జీవితంలో అనుకునేసరికి మృగాల వంటి కొందరి మనుషుల శబ్దాలు, కొన్ని మాటలు నిన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా దిక్కు తోచని స్థితిలో, అర్థం కాని స్థితిలో ఆలోచిస్తున్న పరిస్థితి ఏమిటి? నా జీవితం ఏంటి? నేను ఇంకెటు పోవాలి? నా పిల్లల పరిస్థితి ఏంటి? నా బ్రతుకెటు పోవాలి? ఏంటి నా జీవితం? ఇక నేను ఎలా బ్రతకాలని దిక్కు తోచని స్థితిలో, అర్థం కాని స్థితిలో, మార్గము తెలియక, సరే ఈ అరణ్య అనుభవం ఉంది, కాస్త ప్రశాంతంగా అయినా పోదాం అనుకుంటే ఎడారి అనుభవం. ఎడారి అనుభవం అంటే కాస్త ప్రశాంతత దొరకదే. ఎక్కడైనా ఎడారిలో నీడ కనిపిస్తుందని ముందుకు వెళ్ళలేని పరిస్థితి. నీడ ఎక్కడుంటది? ఎక్కడైనా ఎండే గదా! ఈరోజు నీ పరిస్థితి కూడా ఎక్కడైనా ప్రశాంతత దొరుకుద్దేమోనని ప్రయత్నం చేస్తున్నా. కాస్త చుట్టాలింటికెళ్తే ప్రశాంతత దొరుకుతదనుకుంటే అక్కడికెళ్తే వాళ్ళ మాటలు ఇంకా ప్రశాంతతను నాశనం చేస్తున్నాయి. సరే ఎప్పుడైనా ఎక్కడైనా మందిరానికెళ్దామని మందిరానికెళ్తే అక్కడున్న కొంతమంది విశ్వాసీ సేవకుల మాటలు ఇంకా మనసును కలిచివేస్తున్నాయి. ప్రశాంతత ఎక్కడ దొరకక, దిక్కు తోచని స్థితిలో, ఏ మార్గం కానరాక నువ్వున్నావు. నువ్వున్నావు. దేవుడంటాడు, బిడ్డా నీ పరిస్థితి ఇలా ఉందని తెలిసే ఈ అరణ్య మార్గములో నేను త్రోవ కలుగ చేయబోతున్నాను. నీ ఎడారి మార్గములో అసలు చుక్క నీరే దొరకదు అనుకున్న పరిస్థితిలో నదులను ప్రవహింపజేయబోతున్నా. దానర్థం అసలు ప్రశాంతతే నాకు లేదు అనుకున్న స్థితి నుండి నీతో మాట్లాడితే కొందరికి ప్రశాంతత దొరికిద్ది అనేటువంటి స్థితికి నా దేవుడు మిమ్ములను తీసుకెళ్ళును గాక. కృంగిపోవద్దు, అధైర్యపడొద్దు, నిరీక్షణ కలిగి ఎదురుచూడు. నా దేవుడు అరణ్యములో త్రోవ కలుగ చేస్తాడు.
ఎడారిలో నీరు ప్రవహింపజేస్తాడు. నిజమేనమ్మా. ఒక ఆమె ఉంది బైబిల్‌లో. మనందరికీ బాగా పరిచయమే. ఎన్నోసార్లు మనం ధ్యానం చేసిన ఆమె. హాగరు. హాగరు అనేటువంటి మాటకి అర్థం ఏమిటంటే పారిపోవుట. పేరే పారిపోవుట. ఎవరైనా పేరు పెడితే ఏమని పెడతారు? సంతోషమా, ఆనందమో మంచిది పెడతారు. కానీ పేరే పారిపోవుట హాగరు. ఎవరీమా? ఒక బానిస. అబ్రామ్ అనేటువంటి ఒక ఆసామి ఒక దగ్గరికెళ్ళినప్పుడు, ఒక మాటలో చెప్పాలంటే అబ్రాము తన ప్రయాణంలో ఉన్నప్పుడు రాజు ఏం చేస్తాడంటే కొందరిని అబ్రాముకిస్తాడు. ఆ ఇచ్చిన బానిసలలో ఒక బానిస హాగరు. హాగరు జీవితంలో తన బ్రతుకంతా పారిపోవుట అనే అర్థం వచ్చే పేరు ఎందుకు పెట్టుంటారంటే బానిస గదా! ఎప్పుడు పారిపోదామా? ఎప్పుడు పారిపోదామా? అనుకుంటూ ఉండుంటదామె. అందుకని పేరు పారిపోవుట అని పెట్టుంటారు ఆమెకి. ఆ పారిపోవుట అని అర్థం వచ్చేటువంటి అబ్రాము ఇంటికొచ్చింది. ఈమె జీవితంలో ఎప్పుడు సంతోషం లేదు. ఎప్పుడు బాధలు, భారాలు, కష్టాలు. బానిసగా ఉన్న వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి? సరే అబ్రాము ఇంటికెళ్ళి వచ్చిన తర్వాత అబ్రాము చాలా మంచోడు. అంతా బానే ఉంది. ఉండి ఈమె బ్రతుకు మారిపోయేటట్లుగా హాగరమ్మ ఈమెని తీసుకొచ్చి అబ్రాముకి పెళ్లి చేసింది. పెళ్లి చేసిన వెంటనే ఈమేమనుకుంటది? అబ్రాహం గారితో నాకు వివాహమైంది. ఇక నా కష్టాలన్నీ పోయినాయి. నా అరణ్యంలో మార్గం దేవుడు తెరిచాడనుకుంది. ఎడారిలో నీటి ఊట కలిగిందనుకుంది. అంతా బానే ఉందనుకుంది. ఇంతలో శుభం ఏంటంటే చక్కటి బిడ్డ కడుపున పడ్డాడు. ఈమె అనుకుంది, అబ్బా! నా కష్టాలన్నీ పోయాయి. నా బాధలన్నీ పోయాయి. ఇక నేను సంతోషంగా ఉండొచ్చు అనుకుంది. కానీ సడెన్‌గా శారమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోమంది. ఎందుకంటే ఈమె తప్పు కూడా ఉంది. వెళ్ళిపోమనంగానే ఇప్పుడు ఈమె ఎక్కడికెళ్ళిపోయింది? అరణ్యంలోకెళ్ళిపోయింది. చూడండి ఒక్కసారి ఆ మాట. బైబిల్‌లో ఉన్న ప్రతి ఒక్కరు మీరు తెరిచి చూడండి. దేవుడు ఆ సందర్భాల్లో వారిని ఎలా బలపరిచాడు. ఆదికాండము చూడాలి. చదవండి 16వ అధ్యాయం. యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద అనగా తూరు మార్గంలో బొక్క యొద్ద ఆమెను కనుగొని శారాయి దాసి అయిన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడి నుండి వచ్చితివి? ఎక్కడికి వెళుతున్నావని అడిగినందుకు ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినప్పుడు అది నా యజమానురాలైన శారా యొద్ద నుండి పారిపోతున్నానెను. నా యజమానురాలి శారా యుద్ధ నుండి పారిపోవచ్చున్నాను నేను. హాగరు ఒక మాటలో చెప్పాలంటే తన జీవితం ఇక బావుంటది అనుకునే సమయంలో మళ్ళీ కష్టం వచ్చి పడింది. అర్థం గాని పరిస్థితి అరణ్యంలోకెళ్ళిపోయింది. ఈరోజు నీ జీవితంలో కూడా ఇంకా బావుంటది నా జీవితంలో. ఇక ఈ కార్యం జరిగితే మా జీవితాలు బావుంటాయి. ఇదిగో ఈ డబ్బులు మాకొస్తే మా జీవితం సెట్ అయిపోద్ది. ఈ ఉద్యోగం మాకొస్తే మా జీవితాలు సెట్ అయిపోతాయి. ఈ సంబంధం మాకు కుదిరితే మా లైఫ్ బావుంటది అనుకునే టైంలో ఇక మేము సెట్ అవుతున్నాం. ఇక మాకంతా బానే ఉంటది. ఇక మా కష్టాలు పోతాయి అనుకునే సమయానికి ఓ పెద్ద కష్టం వచ్చి పడిపోద్ది. అప్పుడు అనిపిస్తది, ఏంటి దేవా! ఇప్పుడే గదా మేము సెట్ అవుతున్నాం అనుకున్నాం. ఇప్పుడే గదా మేము బాగుంటున్నాం అనుకున్నాం. సడెన్‌గా ఈ ప్రాబ్లమ్ వచ్చిందండి. ఇప్పుడే కొంచెం ఆరోగ్యపరంగా పిల్లలు మేము బావుంటున్నాం అనుకునేసరికి రోగం వచ్చేసింది. ఇప్పుడే మేము కొంచెం బావుంటున్నాం అనేసరికి మా ఇంటి పెద్దని తీసుకెళ్ళిపోయావు నువ్వు. ఇప్పుడే కొంచెం బావుంటున్నాం అంతా ఓకే సెట్ అవుతుంది అనుకునేసరికే మా మాకు బాగా క్లోజ్ అయిన వ్యక్తి చనిపోయాడు. ఏంటి ఎందుకు ఇలా జరుగుతుంది? అనుకుంటా ఉంటాం ఒక్కొక్కసారి మనకి. ఇప్పుడు ఈమె పరిస్థితి కూడా అలానే ఉంది. ఈమె బయలుదేరి అడవిలోకెళ్ళిపోయింది. య ఎక్కడికెళ్ళాలో తెలియట్లేదు. ఎందుకంటే ఒకప్పుడైనా ఒక చోటు ఉండేది. ఇప్పుడు ఎక్కడికెళ్ళాలో తెలీదు. అరణ్యములో ఉంది. అక్కడ బాగా అనిపించే మాట దేవుని దూత పాత నిబంధనలో ఎన్నో మార్లు దేవుని దూతగా ప్రత్యక్షమైంది యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే చూచుచున్న దేవుడవు నీవేనయ్యా అని, అదిగో నేను దేవుని చూశానని యాకోబైన, మోషే అయిన, హాగరైన పలకడానికి కారణం అక్కడ యెహోవా దూతగా యేసుక్రీస్తు ప్రభువారే వచ్చారనమాట. పాత నిబంధనలో ఆయన నామము యెహోవాగా అక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే మీరు బైబిల్ చదువుతున్నప్పుడు పాత నిబంధనలో ఇద్దరు యెహోవాలు ఉన్నట్లు కనిపిస్తారు. యెహోవా యుద్ధ నుండి యెహోవా అగ్ని గంధకములు కురిపించునని ఉంటది. యెహోవా యుద్ధ నుండి యెహోవా కురిపియటం ఏంటి?
నా నామం అతనికి ఇచ్చాను, అతను నామము నా నామం కలిగి ఉంది అని చెప్పి అక్కడ కొన్ని అర్థాలు ఏమిటంటే, ప్రార్థన నిబంధనలో యెహోవా దూతగా కనిపించింది యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని సందర్భాలు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అరణ్యములో ఎటు వెళ్ళాలో అర్థం కాక, దిక్కు తోచని స్థితిలో, అర్థం కాని బ్రతుకులో, అసలు నా జీవితం ఇక లేదు, నన్ను నన్ను పట్టించుకునేవారు ఎవరు లేరు, నాకు ఆధారం ఎవరు లేరు, నేను ఎటెళ్ళాలో నాకు అర్థం కావట్లేదని ఆమె ఒక్కతే కూర్చుంటే అక్కడ చక్కగా రాయబడి ఉంటుంది, యెహోవా దూత ఆమెను చూశారు అని రాయబడి ఉందా, కనుగొన్నారని రాయబడి ఉందా? మీరు చెప్పాలి. చూశారని రాయబడి ఉందా, కనుగొన్నారని రాయబడిందా? కనుగొన్నాను. కనుగొనటం అంటే వెతుక్కుంటూ వచ్చిన ప్రేమ. హాగరు దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాల, దేవుడే హాగరును వెతుక్కుంటూ వచ్చాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా మనము ఆయనను వెతుక్కుంటూ వెళ్ళింది కాదు, ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. అందుకనే మనం పాడతాం కదా, నీ వెతకి రాలేనని నా కోసం వచ్చావయా. మనల్ని ఆయన వెతికాడండి. మన కోసం 99 పక్కన పెట్టి వెతికాడు. ఆమె కోసం కూడా వెతికి అంటే దేవుడు కనబడదా? కనబడుతుంది. కానీ ప్రేమ, నేను వెళ్ళాలి నా బిడ్డ దగ్గరికి. వెళ్ళి ఆమెను కనుగొని, అమ్మా హాగరు, ఎక్కడి నుండి వెళ్తున్నావు, ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, ఎక్కడి నుండి వచ్చానో తెలుసు కానీ ఎక్కడికి వెళ్తున్నానో తెలియదయ్యా, మార్గం ఏం తెలియదయ్యా, అర్థం కావట్లేదయ్యా. శారమ్మ దగ్గర నుంచి వస్తున్నాను, ఎటు పోవాలో తెలియట్లేదు, అరణ్యములో మార్గం లేదయ్యా, దారి కనబడట్లేదయ్యా, నా బ్రతుకులో ఏం తెలియని పరిస్థితిలో నేనున్నాను, దారి కానరాని స్థితిలో నేనున్నాను అని చెప్పినప్పుడు దేవుడు ఆమెకు ఒక మాట చెప్తాడు, హాగరు నువ్వేం భయపడొద్దు, నువ్వు వెనక్కి వెళ్ళు అన్నాడు. అదేంటయ్యా, అసలు అరణ్యములో నాకు దారి కలుగు చేస్తానంటే, నువ్వు దగ్గరుండి దారి చూపించి నన్ను ఎక్కడికైనా తీసుకెళ్తా అనుకుంటావు, కానీ నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళమని ఎందుకు చెప్తున్నావంటే, వెనక్కి వెళ్ళమన్నాడు. నిజం చెప్తున్నానండి, ఎంతగా లోబడిందంటే దేవుని మాటకి, ఆమె వెంటనే వెనక్కి లోబడి వెళ్ళిపోయింది హాగరు శారయి దగ్గరికి. దేవుడు వెళ్ళమన్నాడు అరణ్యములో త్రోవ. ఈరోజు మనం అనుకుంటాం, మన దిక్కుతోచని పరిస్థితిలో దేవుడు త్రోవ కలుగు చేయడం అంటే ఒక కొత్త మార్గం, లేదా బాగా సుఖవంతమైనటువంటి దారి దేవుడు చూపిస్తాడు అనుకుంటాం. సడన్ గా దేవుడు ఏం చేస్తాడంటే, కొన్నిసార్లు మనకు నచ్చని వాటి వైపు వెళ్ళమంటాడు, మనకి ఇష్టం లేని వాటి వైపు వెళ్ళమంటాడు. మనకు అనిపిస్తుంది, దేవా ఇటువైపు ఎందుకు వెళ్ళమంటున్నావు, నాకు ఇది ఇష్టం లేదు ప్రభువా, నాకు అసలు ఆ బాధలు తట్టుకోలేకుండా వచ్చాను, మళ్ళీ అటువైపు పొమ్మంటావు. నిజం చెప్పాలంటే ఎందుకు వెళ్ళిందేమా హాగరు, ఎందుకు వెళ్ళింది? శారాయి వద్దన్నందుకేగా, శారాయి వెళ్ళమంటేనే కదా. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వెళ్తుంది శారాయి దగ్గరికి? కానీ ఎవరికైనా ఉంటది కదా కొంచెం అయినటువంటి ఆ యొక్క ఇగో అంటారో ఏమంటారో, యాటిట్యూడ్ అంటారో తెలియదు, కానీ ఇప్పుడు మనల్ని ఒకరు చీపో అన్న తర్వాత మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళగలుగుతామా? మనసాక్షి చెప్పుకోదు కదా. ఇప్పుడు ఆ మనసాక్షి చెప్పుకోకే కదా అడవిలో పడి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ దేవుడు అట్టే వెళ్ళమంటే, హాగరు ప్లేస్ లో మనం ఉంటే ఏం చేస్తాం? నీకో దండం దేవా, నేను అటు పోను, నేను చచ్చిన ఆమె ఇంటికి పోను. ఆమె ఎలా మాట్లాడింది నన్ను, ఆమెగా ఇచ్చి పెళ్లి చేసింది, ఆమెగా నన్ను పెళ్లి చేసి ఈరోజు ఎట్ట మాట్లాడుతుంది అట్ట మాట్లాడుతున్నాను, వాదన పెట్టుకుంటాం. వాదన లేదు, గొడవ లేదు, ప్రశాంతంగా ఉంది. దేవుడు చెప్పాడు, వెళ్ళిపోయిందంటే. దారి చూపించాడు, ఏ దారి, ఏం వేరే దారి చూపిలా, వచ్చిన దారి పొమ్మన్నాడు. ఈరోజు ఒకటే, నీ జీవితాన్ని దేవుని చేతికి అప్పగించుకో. దేవుని చేతికి అప్పగించుకుంటే నీ ఎడారి దిక్కుతోచని స్థితిలో కూడా దేవుడు దారులు తెరుస్తాడు. ఆ దారులు నువ్వు అనుకున్నంత గొప్పగా ఉండకపోయినా నువ్వు ఒక్కసారి ఆ దారిలోకి వెళ్ళు, ఇక అంత దేవుడే చూసుకుంటాడు. వెళ్ళమన్నాడు, వెళ్ళింది. కొన్నాళ్ళు బాగానే ఉంది. ఇష్మాయిల్ పెద్దోడయ్యాడు. ఇస్సాకు పుట్టినాక మళ్ళీ తరివేశారు. తరివేసినప్పుడు అబ్రాము ఆస్తిపరుడు. ఇష్మాయిల్కి అబ్రాము ఏమిచ్చి పంపించాడు? ఏమిచ్చి పంపించాడు? నా మాటలు అర్థమవుతున్నాయా? అబ్రాము ఇష్మాయిల్కి ఏమిచ్చి పంపించాడు వెళ్ళేటప్పుడు? కొంచెం నీళ్లు, కొంచెం నీళ్ళు, ఒక నీళ్ళ తిత్తిచ్చి పంపాడు.
మామూలుగా తనకున్న ఆస్తికి ఇస్మాయిలు నీ పేరుని ఇదిగో ఆ పలానా కణాను రాసుకో, ఇదిగో నువ్వు ఇది తీసుకో, ఈ గొడ్లు తీసుకో, ఈ మేక ఏమనలా, ఏమి ఇవ్వలేదు. ఒక్కటే ఆయన ఇచ్చింది, నేల తిత్తి వాటర్ బాటిల్ ఇచ్చాడండి. వాటర్ బాటిల్ ఎన్నాళ్ళు వస్తుంది పిల్లోడికి? ఎన్నాళ్ళు తాగుతాడు ఆ వాటర్ బాటిల్ ప్రయాణంలో వాళ్ళు పోయేది ఎక్కడికి? ఎడారి అరణ్యం కలిసి ఉంటుంది ఆ ప్రాంతం అంతా. ఆ దారిలో కొంచెం ముందుకెళ్ళగానే అయిపోతాయి వాటర్. ఆయన వాటర్ ఇచ్చి పంపించాడు. వాటర్ ఇచ్చి పంపిస్తే ఈమె ఒక్కటేనండి, హాగరు దేవుని మీద నమ్మకం ఉంచింది. దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్ళింది. దేవుడు మళ్ళీ ఓకే ఇంకా నువ్వు వెళ్ళిపోవచ్చు అని ఉంటాడు. వెంటనే ఆమె వెళ్ళి అక్కడ ఈయన ఏడుస్తూ ఉంటాడు. ఈయన ఏడుస్తూ ఉంటే మంచినీళ్ళని ఏడుస్తూ ఉంటే ఈమె ఒక చక్కటి మాట అక్కడ రాయబడి ఉంటుంది. ఒకసారి ఆ మాట చూడండి. వింటి వేత అంత దూరము అని అక్కడ రాయబడి ఉంటుంది. ఒకసారి ఆ మాట చూద్దాం మనం. ఆది కాండము. పిల్లవాని చావు నేను చూడలేనని అనుకుని 21:16 వింటి వేత అంత దూరం వెళ్ళి వానికి ఎదురుగా కూర్చుండెను. పిల్లవాడు దాహం అని ఆ తిత్తిలో నీళ్ళు అయిపోయింది. ఎన్నాళ్ళు వస్తుంది? నీళ్ళ తిత్తి కొంచెం ఆహారం ఇచ్చాడు, ఎన్నాళ్ళు వస్తుంది? కొంచెం ముందుకెళ్ళగానే ఆ వాటర్ అయిపోయినాయి. ఏమేమో వింటి వేతంత దూరం. ఆ వింటి వేత అనే మాటకు అర్థం ఏమిటంటే వాస్తవంగా ఆత్మీయ అర్థం. వింటి వేత అంటే బాణం వేసినప్పుడు ఎంత దూరం వెళ్తుందో అంత దూరం. దాని అర్థం, అయ్యా నీ మాటకు నేను లోబట్టాను, నువ్వు చెప్పినప్పుడు నేను విన్నాను, నువ్వు వెళ్ళమంటే నేను వెళ్ళా, ఇప్పుడు నువ్వు అక్కడి నుంచి వచ్చేయమన్నావు, నేను వచ్చేసా. నా బిడ్డ పరిస్థితి ఏంటని ఆ వింటి వేతంత దూరం ఆత్మీయ అర్థం. నీ వాక్యానికి నేను లోబడ్డా, నువ్వు చూపించిన దారిలోకి నేను వెళ్ళినప్పుడు నా బిడ్డ పరిస్థితి ఏంటి అని ఆమె ఏడుస్తుంటే, ఆమె ఎదురుగా కూర్చుని ఎలుగెత్తి ఏడిస్తే దేవుడు ఆ చిన్నవాని మొర విని, ఆ చిన్నవాని కోసం దేవుడు ఏమిస్తాడు? 19వ వచనంలో నీళ్ళ ఊటనిస్తాడు. అబ్రాహాం ఏమిచ్చాడు తన కొడుక్కి? నీళ్ళ తిత్తిచ్చాడు. దేవుడు ఏమిచ్చాడు ఇష్మాయిల్కి? నీళ్ళ ఊట. ఊటిచ్చాడు. తిత్తి కాసేపటికి అయిపోయింది. ఊట ఇప్పటికి ఆ ప్రాంతంలో నీరు ఉబుకుతూనే ఉన్నాయట. ఇప్పటికీ ఉబుకుతూనే ఉన్నాయి. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, దేవుడు చూపించిన దారిలోకి నువ్వు వెళ్తున్నప్పుడు మనుషులు నీకు సాయపడకపోయినా, మనుషులు నిన్ను పట్టించుకోకపోయినా, మనుషులు నీ మీద శ్రద్ధ నిలుపకపోయినా నువ్వేం టెన్షన్ తీసుకోవద్దు. చిన్న పిల్లోడండి, బయలుదేరి వెళ్తున్నప్పుడు ఎట్టంటోడైనా ఒక నేల తిత్తి ఏం సరిపోద్ది? భార్య మీద ఉన్న ప్రేమతో వాగ్దాన పుత్రుడు ఇస్సాకు వాగ్దాన పుత్రుడు, అతని నుంచే ఇజ్రాయేలీలు వస్తారు, బాగానే అవుద్ది. కానీ ఇష్మాయిల్ కూడా పెట్టే కదా. కనీసం తండ్రి ఒక వాటర్ బాటిల్ కొంచెం ఆహారం ఇచ్చి వెళ్ళిపోమన్నాడు. ఎంత దూరం వచ్చింది? కొంత దూరం వెళ్ళంగానే వాటర్ అయిపోయినాయి, పిల్లోడు ఏడుస్తున్నాడు. కానీ ఈ తండ్రి ఆ బిడ్డను మర్చిపోయాడేమో, కానీ పరమ తండ్రి మర్చిపోయాడా? పరమ తండ్రి చేయి విడిచాడా? ఈరోజు ఆయన ఎందు నిరీక్షణ కలిగుండు. హాగరు నిరీక్షణ గురించే ఈ పూట మీతో చెప్తున్నాను. దేవుని కొరకు ఎదురు చూచింది, దేవుడు చెప్పినట్లు వినింది. తన బిడ్డను దేవుడు పస్తుంచాడా? తన బిడ్డ ఆకలితో అల్లాడా? చెప్పమ్మా. తన బిడ్డ దాహం అని ఎక్కువసేపు ఏడవలా. దేవుడు నీటి ఊటను ఇష్మాయేలు కోసం నీటి ఊటలే పుట్టించాడండి దేవుడు. ఇష్మాయేలు ఓటలు పుట్టడం ఏందండి, కొంచెం వాటర్ ఇవ్వడం వేరు. ఇజ్రాయేలీలు అంతమంది కోసం దేవుడు ఏం చేశాడు? బండను చీల్చాడు, నీళ్ళు వచ్చాయి. కానీ ఇష్మాయేలు ఒక్కడి కోసం తాగుతుంటే నీరు, జీవ జలాలు ఊరేటట్లుగా దేవుడు కార్యం చేశాడు. ఈ రోజున ఒక్కటి గుర్తుపెట్టుకో, దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు ఆ మనిషి నన్ను పట్టించుకోలేదు, మా తండ్రికి నేనంటే ప్రేమ లేదు. కొంతమంది ఎప్పుడు ఇదే, వాళ్ళు నాకు అది ఇవ్వలేదు, వీళ్ళు నాకు అది ఇవ్వలేదు, మా అత్త నన్ను చూసుకోలేదు, నా భర్త నాకేమి ఇవ్వలేదు, నా తల్లిదండ్రులు నాకు వద్దు, వాళ్ళేమి ఇవ్వలేదు కాదు. దేవుని వైపు చూడు. ఒకళ్ళు ఇచ్చింది తీసుకునే అంత పరిస్థితి నీకెందుకు? నీ కోసం నా దేవుడు నూతనంగా తయారు చేయబోతున్నాడు. నీకు నా దేవుడు క్రొత్తగా ఇవ్వబోతున్నాడు. నీవు ఒకరిచ్చింది తీసుకుంటే వారి వలన నీవు సాయం పొందిన వ్యక్తివి, వారి మీద
ఆధారపడినట్లు వారు నేను తక్కువ చేసి మాట్లాడుతుంటారు. నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావు. ఈరోజు కొంతమంది, ఏమండి మా అత్తగారు మాకంటూ ఏమి ఇవ్వలేదండి, మా వాళ్ళకి అందరికి ఇచ్చారండి, మాకు ఏమి ఇవ్వలేదండి, మమ్మల్ని మాత్రం తక్కువ చూస్తారంటున్నావు. నీకు వాళ్ళు ఇవ్వకపోతే ఉంది, నా దేవుడు ఇవ్వబోతున్నాడు. నా దేవుడు ఇచ్చిన వాటితో పోలిస్తే వాళ్ళదంతా, వాళ్ళు ఇచ్చింది కొన్నాళ్ళు కరిగిపోద్ది, తుప్పు పట్టి పాడైపోద్ది. కానీ నా దేవుడు ఇస్తే దాన్ని ఎవరు కదిలించలేరు, కదపలేరు అంతే. అందుకనే దేవుని వైపు చూడు. అరణ్యములో త్రోవ కలుగ చేయగలిగిన దేవుని వైపు చూడు. అయ్యా, నా జీవితంలో నేను నిరీక్షణ కలిగి అరణ్యములో దేవుడు త్రోవ కలుగ చేయాలంటే నేనేం చేయాలి? త్వరగా 2 మాటలు చెప్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళాలి. నెంబర్ 1, దేవుడు ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళాలి. 2, ఏ విషయంలో తొందరపడకూడదు. మోషే ఉన్నాడు, దేవుడు మోషేని ఎన్నుకున్నాడు, టైం రాలా, తొందరపడి ఏం చేశాడు? చంపాడు. ఏమైంది? అడవి పాలైపోయాడు, అరణ్య మార్గంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎటు తోచని స్థితిలో మరలా దేవుడు అతన్ని కోరుకున్నాడు. దేవుడు ఒక టైం వచ్చేంత వరకు మనం ఎదురు చూడాలి. చూసారా, మోషేని దేవుడు కోరుకున్న తర్వాత 439 సంవత్సరాలు దాదాపుగా ఎవరు ఇజ్రాయేలీయులని ఐగుప్తు నుంచి విడిపించలేకపోయారు. దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. ఆ మోషే ఒక్కడు అరణ్యములో నుండి 40 సంవత్సరాలు వారిని కనానుకు తీసుకెళ్ళాడు. అంటే దేవుడు మోషేకు తోడుగా ఉండి అరణ్యములో దేవుడు త్రోవ కలుగు చేశాడు ఆనాటి ఇజ్రాయేలీయులకి. ఈరోజు నీ జీవితంలో తొందరపడొద్దు, దేవునికి తోడుగా ఉంటాడు. దేవుని మీద ఆధారపడు, నిరీక్షణతో ఎదురు చూడు. ఎలాంటి పరిస్థితులైనా మనకు ఆధారం దేవుడైనా. మన ఆలోచన విధానం మార్చుకుందాం, మన తలంపులు మార్చుకుందాం. నా దేవుడికి అసాధ్యమైంది ఏం లేదు. దేవుడు అరణ్యములో త్రోవ కలుగు చేస్తాడు. ఈరోజు నీకు అనిపిస్తుంటది, నేను ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఎన్నో రోజుల నుంచి నేను దేవుడిని అడుగుతున్నా, కొంచెం కూడా కార్యం జరగట్లేదు ఏంటి, కొంచెం కూడా దేవుడు నా జీవితంలో ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఏంటి నువ్వు అనుకుంటున్నావు. దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడు, కానీ అది నీకు కనిపించడానికి టైం పడుతుంది. కాస్త ఎదురు చూడు, దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఇప్పటి వరకు నడిపించిన దయా దాక్షిణ్యపూర్ణుడైన దేవుడు ఇక ముందు నేను విడిచిపెట్టాడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. నిన్న ఆయన చేయి విడిచే దేవుడు కాదు, నిన్న ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. నువ్వు ఆయన కావాలి, నిన్న ఆయన ప్రేమిస్తున్నాడు, నువ్వు ఆయనకు కావాలి. ఆఖరు అరణ్యములో ఆయన త్రోవ కలుగ చేయలేదా? నీ అరణ్య అనుభవంలో కూడా నా దేవుడు నీకు త్రోవ కలుగ చేస్తాడు. నువ్వు భయపడదు. నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, నేను ఎటుపోవాలి, దిక్కుతోచని స్థితిలో ఉన్నాను, ఏం అర్థం కాని స్థితిలో ఉన్నాను నువ్వు అనుకుంటున్నావు. ఆనాడు ఇష్మాయేలు కొరకు జీవజలాలు దేవుడిచ్చే, ఇష్మాయేలు గర్భం నుండి రాజులను ఉద్భవింపజేసిన దేవుడు నిన్ను విడిచిపెడతాడు. తండ్రి అయినా ఇష్మాయేలు విడిచిపెట్టాడు, కానీ పరమ తండ్రి విడిచిపెట్టాడా? పరమ తండ్రి వదిలేశాడా? పరమ తండ్రి ఇష్మాయేల్ని అనాథగా విడిచిపెట్టలేదు కదా. ఈ రోజుల్లో నీ బంధువులు, నీ చుట్టాలు, నీ అనుకున్న వారు అందరిని విడిచిపెట్టిన నా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు, నా దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. ఎందుకంటే ఆయనకు నువ్వంటే ఇష్టం, ఆయనకు నువ్వు కావాలి. నువ్వు చేయాల్సిన పని ఒకటి, ఆయన మీద ఆధారపడి ఆయన చెప్పినట్టు చేయి, ఆయనకి ఇష్టమైనట్టు బ్రతుకు, ఆయనకు నచ్చినట్లు బ్రతుకు, లోకానికి ఇష్టమైనట్లు కాదు, దేవునికి ఇష్టమైనట్లు బ్రతుకు. నా దేవుడు నీ జీవితంలో గొప్ప ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక కార్యాలు నా దేవుడు నీ జీవితంలో చేస్తాడు. ఇప్పటికే ఆలస్యమైంది, ఎన్నాళ్ళు నువ్వు అనుకుంటున్నావు. ఎదురు చూడు. ఆగ్రమ జీవితంలో, భక్తుల జీవితంలో దేవుడు ఆలస్యం చేశాడు. ఆలస్యం అంటే గొప్ప అద్భుతమైన కార్యానికి ఆలస్యమే ఒక పునాదిగా మారింది. దేవుని వైపు చూడు. ఇంకా ఎక్కడ పొరపాటు ఉందో, నీ జీవితంలో ఎందుకు లేట్ అవుతుందో ఒకసారి స్వపరీక్ష చేసుకో. నీ లోపాలనే కాదు, నీ లోపాలు సరి చేసుకో, నీ పరిస్థితిని సరి చేసుకో, నీ ఆరోగ్యం సరి చేసుకో. నా దేవుడు గొప్ప కార్యాన్ని నీ జీవితంలో చేస్తాడు. ప్రభు వైపు చూడు. దేవుడు మీ జీవితంలో అద్భుతం చేసి అరణ్యంలో త్రోవ కలుగు చేసి ఎడారిలో నదులు ప్రవహింప చేయును గాక. ఆమేన్. ఆమేన్. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మనం ఎన్నోసార్లు హాగరు గురించి ధ్యానం చేస్తాం. హాగరు గురించి ఎన్నోసార్లు ప్రస్తావన మనం విన్నాం. కానీ పరిశుద్ధాత్ముడు విన్న ప్రతిసారి మనకు ఏదో క్రొత్త విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తున్న విషయం, హాగరు కుమారుణ్ణి తండ్రి నీళ్ళతిత్తే ఇచ్చాడు, పరమ తండ్రి జీవజలాలు ఇచ్చాడు. ఈరోజు పరమ తండ్రి సాయం అడుగుదామా? పరమ తండ్రి వైపు చూద్దామా? ఈ లోక తండ్రి పట్టించుకుంది కొంతవరకే, కానీ పరమ తండ్రి పట్టించుకుంటే మనకున్న ప్రతి పరిస్థితి దేవుడు సమకూరుస్తాడు. ప్రతి పరిస్థితిని దేవుడు సద్దుమణిగిస్తాడు. ఈరోజు మనస్ఫూర్తిగా నువ్వు చిన్న ప్రార్థన చేసుకో. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, గొప్ప కార్యాలు చేసే దేవ, అయ్యా
ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను అని వాక్యంలో మాతో మాట్లాడావు. ఇప్పుడే అది మొలుచెను, ఎడారిలో నదులు ప్రవహిస్తానని, అడవిలో దారి కలుగు చేస్తానని మాతో చెప్పావు. అడవి అనుభవం అంటే దిక్కుతోచని అనుభవం అని, ఎడారి అనుభవం అంటే ప్రశాంతత లేని అనుభవం అని మాతో చెప్పావు. నిజమే, ఈ రోజుల్లో అయ్యా చాలా మందికి మాకు ప్రశాంతత లేదయ్యా, చాలా మందికి మా జీవితాల్లో సంతోషం లేదయ్యా, మా జీవితాల్లో ఆనందం లేదయ్యా, మాకు దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. నువ్వే బాటలు ఏర్పరుస్తావని, నీవే మార్గం తెరుస్తావని, నీవే కార్యం చేస్తావని నీ వైపే చూస్తున్నాం. నీకు అసాధ్యమైందంటూ ఏమీ లేదయ్యా. మా జీవితంలో నువ్వు కార్యం చేయాలి. ఆగరు జీవితంలో తన పరిస్థితి అర్థం కాని పరిస్థితి, కానీ నీ మాట విన్నదయ్యా. వింటివే తంత దూరంలో నిలబడి అడిగింది. నీ మాట విన్నాను కాబట్టి నా పిల్లల పరిస్థితి ఏంటని తను అడిగినట్లుగా అయ్యా ఈరోజు మేము నీ మాట వినాలనుకుంటున్నాం. మా కుటుంబాన్ని నువ్వు పోషించు, మా జీవితాన్ని జ్ఞాపకం చేసుకో, మా జీవితంలో అద్భుతాలు చేయి అయ్యా. ఇక్కడున్న ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరినీ జ్ఞాపకం చేసుకో. ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యలో ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఇబ్బందుల్లో ఉన్నారు, ఒక్కొక్కరు ఒక నష్టంలో ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క కష్టంలో ఉన్నారు. మార్గం నీవే అని, దారి నీవే అని, ఆధారం నీవే అని, ఆశ్రయం నీవే అని నీ వైపే చూస్తున్నా. నీ పిల్లల్ని దాటిపోవుటకు, నీ పిల్లలు విడిచిపెట్టుటకు అయ్యా నువ్వు అన్యాయస్తులైన దేవుడు కాదయ్యా, నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదయ్యా, నువ్వు వారిని వదిలిపెట్టే దేవుడు కాదు ప్రభువా. మీరు కార్యం చేస్తే తప్ప, మీరు అద్భుతం చేస్తే తప్ప మాకెవరున్నారు ప్రభు. మీరు సహాయం చేయండి. మీరు బలపరిచి, మీరు బలహీనతలో బలాన్ని ఇచ్చే దేవుడు, శక్తితో నింపే దేవుడు, సహాయం చేసే దేవుడు అయ్యా. నీ వైపే చూస్తుండగా మీరు గొప్ప కార్యాలు, సూచక కార్యాలు, మహత్ కార్యాలు మా జీవితంలో జరిగించు. ప్రతి ఇంటి చుట్టూ కంచి వేయండి. వైరస్లు, ప్రమాదాలు, రోగాల నుంచి మీరు విడిపించండి ప్రభువా. సహాయం చేయండి ప్రభు. మీరు మాకు సహాయకుడు అయ్యా, మీరు మాకు అద్భుతాలు చేసే దేవుడు అయ్యా. అయ్యా మీరు కృప చూపించి సహాయం చేసి ఆశ్చర్య కార్యాలు, అద్భుతమైన కార్యాలు మీరు జరిగించమని ప్రభువా మీకు స్తోత్రాలు, ప్రభువా మీకు వందనాలు, ప్రభువా మీకు స్తోత్రాలు అయ్యా. మీరే గొప్ప కార్యాలు చేయండి. మా అందరి కుటుంబాల చుట్టూ కంచె వేసి వైరస్లు, అనారోగ్యాల, ప్రమాదాల నుండి తప్పించి క్షేమకరమైన పరిస్థితులు మాకు తీసుకురామని నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక.